చెప్పాలంటే ప్రతినిధి వాజ్ వన్ ఫిలిం విచ్ ఐ గాట్ దట్ టుక్ మై బ్రెత్. నిజంగా ఒక సీఎంని కిడ్నాప్ చేసిన ఒక జర్నలిస్టు ఐ వాజ్ బ్లోన్ అంటే ద థాట్ క్రేజీ థాట్ చాలా బాగుంది. అండ్ ఆల్సో యువర్ ప్రెజెన్స్ విత్ యువర్ వాయిస్ వాజ్ సో పవర్ఫుల్. అసలు ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ మా సాయిబాబు గురించి చెప్పాలంటే యాక్టింగ్ కోర్స్లో ఎంతైతే తను లౌడ్గా చేసేవాడో ఏంటి అబ్బాయి లౌడ్గా చేస్తానని చెప్పి అనిపించింది, కానీ సినిమాలు చాలా చాలా బాగుండేది. అల్లుడి సీన్ కానీ అదేంటి రాక్షసుడు, ఐ వాజ్ బ్లోన్ బై హిస్ పర్ఫార్మెన్స్. అంటే దట్ గై హూస్ లౌడ్ ఆల్వేస్ సడన్ కట్ చేసి సటిల్ యాక్టింగ్ చేశాడు, చాలా బాగా చేశాడు. అంటే అల్లుడి సీన్లో ఆమె చూసింది ఏంటి, తన యాక్షన్ సీక్వెన్సెస్ అని చూసాం. సో అదే ఓకే తను బాగా చేస్తారు, ఇలా వియట్నాం చేశాడు నాతో పాటు అనుకున్నాను. యాక్టింగ్ వైజ్ బ్యారీ జాన్ చేశాడు బాంబేలో. ఎక్కడ చేస్తారా బాబు లౌడ్గా చేస్తారు అబ్బాయి అనుకుంటే రాక్షసుడిలో చంపేశారు. ఇది వెరీ గుడ్ జాబ్, చాలా బాగా చేశాడు. చాలా కొత్తగా ఉంటుంది సినిమా. He will look like a man. The guy from the boy is become man. Good, very good. సాయిబాబు నుంచి సాయిబాబు మీరే బాబు బాబు అని పిలిచాను. బాబు బాబు అని పిలిపించుకోకు, మ్యాన్ మ్యాన్ అని పిలిపి. మ్యాను 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 మ్యాన్ మమ్మల్ని బాబు ఎవరు పిల్లలు మేము నో పిలిపించుకోవడం. అండ్ ది చేంజ్ ఓవర్ ఆఫ్టర్ విరూపాక్ష ఇప్పుడు ఈ సినిమాకి ఐ యామ్ సీయింగ్ హిమ్ జిమ్ లో ఫస్ట్ గ్లిమ్స్ వదిలేదు కదా, దాంట్లో అయితే నేను డైలీ మార్నింగ్ జిమ్ లో ఆయన స్టార్ట్ చేసిన తర్వాత వెళ్తానే ఎండ్ చేసే లోపల నేను వెళ్ళిపోతూ ఉంటాను. వరోడు డైలీ బాగా చేస్తున్నాను. బట్ వాట్ కమ్ బ్యాక్ బాబే విత్ ద బాడీ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ నువ్వే నా ఇన్స్పిరేషన్. ఐఎమ్ ట్రైంగ్. ఇప్పుడు నువ్వే అందరికి జిమ్ రావాలి కదా, మీ వదిలితే వస్తాడు. ప్రమోషన్ అంటాడు, రావట్లా. వదిలేదు అయిపోయింది కదా, ఇంక వచ్చేయడమే. నన్ను లేకపోతే అలాగే. How did you feel the trailer? చాలా బాగుంది. అంటే లైక్ ఐ సా దట్, అంటే ఫస్ట్ నుంచి బ్రదర్స్ అనుకున్నా, బట్ ఫ్రెండ్స్ అని తెలిసిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ. అంటే చిన్న చేంజ్ ఓవర్ ఫ్రమ్ వాట్ వీ సా ఫ్రమ్ బ్రదర్స్ అని చెప్పి అనుకున్న దానికి టోటల్ క్రాస్ ఓవర్. అండ్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ విల్ బి లైక్ డెఫినెట్లీ థిక్కర్ దెన్ బ్లడ్. ఐ ఫీల్ దట్. ప్రమోషన్స్ మమ్మల్ని కాదని చెప్పకుండా దొంగతనంగా వాళ్ళిద్దరు మాత్రం సీక్రెట్ కలిపి ప్రమోటింగ్లు ఇద్దరు కలిసి డాన్స్ సాంగ్ చేశారు, మళ్ళీ సినిమా సాంగ్ బయట రీల్స్. వీళ్ళు గార్డెన్ లోను బయట థియేటర్ లోను అదే ఇన్స్టాగ్రామ్ రీల్ అండి. మాతో కూడా చేస్తాం, మాతో ఎందుకు చేయలేదు? స్టెప్ లో గిచ్చమాక్ కాదు, డమ్డమారే మా 3 సాంగ్ మన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ ఏం చేస్తారు. గిచ్చమాక్ కాదు, మన డాన్స్ అంటది. నేను ఆవిడ కాదు, డమ్డమరే సాంగ్ ఉంది, అబ్బాయిలు చేసిన సాంగ్ ఉంది కదా సినిమాలో, మేము చేయవండి చేసిన సాంగ్. అది దాంట్లో మీరు గిచ్చారు కదా. లే ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. కాదు దాంట్లో నువ్వు గిచ్చావు కదా, రోహిత్ గిచ్చడు, అందుకని ఈయన గిచ్చుకుంటూ కూర్చుంటాడు. ఆయన ఒక గిచ్చుకోలేదుగా, నువ్వే పడు చేస్తారు కదా, అందుకే చూసి. ఆయనకైతే పెళ్ళి అయిపోయింది, ఆయనకి అవ్వబోతుంది, నాకేం అవ్వదు. నీకు నువ్వు చాలా పెద్ద స్కెచ్ చేశారు, చాలా భారీగా. మినిమం మహారాణి రాసుకో, తప్పలేదుగా. అమ్మతో ఉండాలి మహారాజుకి రాకపోతే అలాగా. ఎంతైనా మన తమ్ముడు కదా, బుల్లి తమ్ముడు. కాదు, నీకు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది తెలుసా? కొత్త ట్రెండ్ ఏంటిది? సాయిబాబు స్టార్ట్ చేసాడు. మామూలుగా తెలీదా? ఏంటిది? రిలీజ్ కాకముందరే సెలబ్రేషన్స్, ప్రీ సెలబ్రేషన్, ప్రీ రిలీజ్ విన్నావు, ప్రీ టీజర్ విన్నావు, ప్రీ పోస్టర్ విన్నావు, ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్. ఎవరు తమ్ముడు నీకు జాతకం చెప్పిన మహర్షి. సో సినిమా అయిపోయిన తర్వాత తమ్ముడు, సినిమా హ్యాపీనెస్ అయిపోయిన తర్వాత బయట 3 hours బయటికి వెళ్ళాడు ఇంకో హ్యాపీనెస్ కోసం. ఎక్కడికి వెళ్ళావు? మీరు ఏంటన్నా మీరు అసలు
బాబు ఏమన్నాడు ఫస్ట్? బెల్లం బాబు ఏమన్నాడు? బెల్లం బాబు బెల్లం బాబు ఏంటి బాబు బాబు బెల్లం బాబు కాదు, ఇప్పుడు బెల్లం గారు. బెల్లం గారు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బెల్లం గారు. బెల్లం గారు ట్రెండ్ బెల్లం గారు ఇది. అబ్బాయి వద్దట్టుంటే అదే పిలుస్తుంది. పేరు పెట్టుకొని జాగరీ లాగా అంత మంచోడిని స్వీట్ గా పెట్టుకో. నేను అదే కదా నన్ను జాగ్రీ అన్నావు, నువ్వేమనుకున్నావు? మంచి పాష్ కూడా బెల్లం పూతరేకులు ఉంటాయి. స్వీట్ బాయ్ అని. స్వీట్ బాయ్ నువ్వు మాకు బాగా తెలుసు మాకు ఎంత బెల్లం గారు మాకు అర్థమైంది మాకు ఎంత వేస్తారు మీరు బెల్లం గారు చెప్తాం. చక్కెర బదులు బెల్లం ఏదంటే నాకు అర్థమైంది చెన్నై చెన్నై బాయ్ అమ్మా అమ్మా సాంగ్స్ అన్ని విన్నావా? కాదు వరద థీమ్ విన్నా ఇవాళ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో చాలా బాగా చేశారు అబ్బాయి మ్యూజిక్ శ్రీచు నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా తర్వాత దొరికే దొరకదు. రీ రికార్డింగ్ బాబాయ్, దట్స్ వన్ థింగ్ ఐ కెన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ మూవీ. బయటకు వచ్చిందని రీ రికార్డింగ్ విల్ బి స్పెషల్లీ ఎందుకంటే డైరెక్టర్ గారు, ఐ సా డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కలిసి డే అండ్ నైట్ వర్క్ చేసి లైక్ దే డెంట్ కాంప్రమైజ్ అట్ ఆల్. సో ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మెంటల్ లేసింది. మన శ్రీచు కూల్గా అలా ఉంటాడు, కూల్గా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెరిఫిక్ అసలు. నాకు ఆ సాంగ్ నా ముగ్గురు చేసిన సాంగ్ బాగా అది వెరీ నైస్. అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లైక్ దట్ థింగ్ రోల్ సంక్రాంతి ఆ సాంగ్ లో నీ సాయి కంటే నేను బాగా చేశాను, రేపు మీకు చూసినప్పుడు తెలుస్తుంది. అంటే అది బాబాయ్ బాబాయ్ అలా మనం చెప్పుకోకూడదు, మనం చెప్పుకునే రకం కాదు, చెప్పించే రకం. చెప్పవా? చెప్పవా ప్లీజ్? చెప్పు సాయి బాబు. నీకంటే బాగా చేసే లేదా? అలాగే నువ్వు చెప్పాలి పూర్తిగా, నేను అడిగి చెప్పించుకున్నాను. నువ్వు ఇప్పుడు అటు తిరిగి ఈ సాంగ్ డమ్ డమ్ అరే చేసాం, షాక్ అయిపోయాను. అన్న నాకంటే స్పీడ్ గా టైమింగ్ లో చేశాడని చెప్పు. అసలు మనోజ్ అన్న చేశాడు డాన్స్ అంటే ఏ లెవెల్ చేశాడంటే సినిమా తర్వాత మళ్ళీ మీరు ఏబిసిడి లాంటి ఒక డాన్స్ చేయబోతున్నారు. బ్రో ఆల్రెడీ డబ్బు ఇదే పెయింట్ అమ్మాయి ఒకే సాంగ్ అంటే ఇద్దరితో పని చేశారు కదా, మీకు ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది? హౌ డు యు ఫీల్? చిన్న క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఇద్దరా మనోడికి ఏమో లాగకపోతే నచ్చదు, మనోడికి ఏమో లాగకపోతే నచ్చదు, మనోడికి ఏమో లాగితే నచ్చదు. అంటే ఏంటి క్లారిటీగా చెప్తారా? ఏదైనా అనుకోండి. సరే ప్రస్తుతానికి నేను మీసా అనుకుంటాను. ఓకే ఇట్ వాస్ ఫన్. ఇద్దరు ఎలా ఉండేది? ఇలాగే ఉండేది ఎవ్రీడే. అంటే ఆ షార్ట్ అయిపోయి అక్కడ వరకు మాత్రం ఆ హై టెంపో ఉండేది. కట్ అని కానీ ఇదే సేమ్ ఇప్పుడు ఎలా కూర్చున్నావు మైనస్ యూ ద సేమ్ థింగ్. ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ఫినిష్ కూడా అర్థం కాదు. అంటే చాలా మా 81 days చాలా మెమరబుల్ ఉంచింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి కొంచెం గ్యాప్ వచ్చింది, అందరం మళ్ళీ మూవీ సెట్లో ఉండటం, మూవీ సెట్లో ఉండి మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ యూరోప్లో ఎంతో ఫన్. ఎందుకంటే ఎవ్రీడే ప్రాసెస్ మాకు ఫ్రెండ్స్తో పని చేస్తున్నట్టు. అది షూటింగ్ స్పాట్లో స్ట్రెస్లో మామూలుగా మనకి షూటింగ్లో ఒకటే ఉన్నాం అనుకోండి, ఆ సీన్ గురించి ఆలోచుకోవడం ఒక స్ట్రెయిన్ ఉంటుంది. కానీ అసలు ఎప్పుడు షూటింగ్ బ్రేక్లో కూడా మాట్లాడుకోవటం, కలిసి మీల్ తింటాం అండ్